ఈరోజు నారీ న్యాయ సమ్మేళన్ భాగంగా పార్లమెంట్ రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. నారీ న్యాయ సమ్మేళన్లో 5 దీనికి విశేషంగా నారీ న్యాయ కానీ యువ న్యాయ కానీ దీంతో పాటు ప్రజెంట్గా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడడానికి ఫోకస్ పెట్టింది మహిళా కాంగ్రెస్. 5 సమ్మేళనాలు ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు. కిసాన్ న్యాయ కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా జరగట్లేదు. కాబట్టి అందులో బేసికల్గా ఈరోజు మా మహిళా కాంగ్రెస్ సమావేశం నారీ న్యాయ సమ్మేళనంతో స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. వివిధ పార్లమెంట్స్కి సంబంధించి రివ్యూ మీటింగ్స్ మహిళా కాంగ్రెస్ చేపడుతుంది. ఇది 12వ సమావేశం, 12వ పార్లమెంటు సెగ్మెంట్లో ఇక్కడికి నేను రావడం జరిగింది. దీంట్లో భాగంగా మండల్, బ్లాక్, బూత్తో పాటు విలేజ్ కమిటీస్ అంటే గ్రామ కమిటీలు కూడా ఎంతవరకు వచ్చాయి, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ పార్లమెంట్లో కూడా రెపరెపలు ఆడాలి అని చెప్పేసి మేమందరం కూడా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైనది. 51% ఉన్న మేము మా ఓటు బ్యాంక్ యూజ్ చేసుకోవడం తప్పిస్తే మేము ఎక్కడ కూడా తగ్గకుండా కొట్లాడుతున్నాం. నామినేటెడ్లో కూడా పెద్దపీట వేయాలని చెప్పేసి సో ఈరోజు ఇదే కాకుండా మహిళల పైన చూపిస్తున్న వివక్షనే కానీ బీజేపీ పార్టీ 33% రిజర్వేషన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని డీలిమిటైజేషన్ అని కాస్ట్ సెన్సస్ అని చెప్పి ఆపడం జరిగింది. మహిళల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడ కనపడుతుంది. ఇదే కాకుండా చదువుకోవాలని అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరం అన్యాయం చేశారు. ఇప్పుడు మహిళలకి పెద్దపీట వేస్తూ ఇంతకన్నా బిఫోర్ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కానీ ఫీ రియంబర్స్మెంటే కానీ అన్నీ జరిగేవి. సో మళ్ళీ అదే దిశగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇక్కడ మహిళల ఆరోగ్యంకి సంబంధించి కూడా పిహెచ్సి లేకపోవడం, వాళ్ళు నిజంగా కూడా ఎనిమిక్ అయిపోయి చాలామంది చనిపోవడం, ఎక్కడన్నా డెలివరీస్ చేయించుకోవడానికి వెళ్ళాలంటే చాలా దూరం వరకు నడిచిపోవడం. సో ఇవన్నీ పలు అంశాలపైన ఫోకస్ చేస్తుంది నారీ సమ్మేళన్ న్యాయ యాత్ర. సో ఈ న్యాయ యాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు వారి దృష్టికి వచ్చాయి. సో దీంట్లో భాగంగా మేము చెప్పాల్సింది ఏంటంటే మహిళలకు సంబంధించి చాలా విషయాలు ఏవైతే నేను చెప్తున్నానో ఇంటికి సంబంధించే కానీ, రాజకీయ రంగానికి సంబంధించే కానీ, మా మెడికల్ సంబంధించే కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించే కానీ ఎక్కడ కూడా చాలా వరకు రాజకీయ రంగంలోనే కానీ లోటుపాట్లు కనపడుతున్నాయని చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ గారు మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా మీరు చూసినట్టయితే ఓటింగ్ రైట్తో పాటు పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో 50% తేవడం కూడా కాంగ్రెస్ ఘనతనే. రాబోయే కాలంలో 33% రిజర్వేషన్ కూడా బీజేపీ, బీఆర్ఎస్ అయితే ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయరు, పేరుకి మాత్రం అన్నీ పెడతారు. కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ 33% ఇంప్లిమెంటేషన్ చేయాలన్నది. మరి లిక్కర్ మహారాణి ఈరోజు నోటీసులు అందుకున్నప్పుడల్లా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి షో పుట్అప్ చేశారు. మొట్టమొదటిగా చూసినట్టయితే వాళ్ళ మంత్రి వర్గంలో అయితే మహిళలే లేరు. రెండోసారి ఇక్కడి నుంచి పోయిన సబితా ఇంద్రారెడ్డి గారే కానీ, సునీత లక్ష్మారెడ్డి గారే కానీ, టీడీపీ నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్ గారే కానీ వీళ్ళందరూ కూడా లీడర్స్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన తర్వాత వాడుకోవడం అనేది వాళ్ళకి అలవాటు. ఆ విధంగానే ప్రజలందరినీ కూడా వాడుకున్నారు, మహిళలందరినీ కూడా వాడుకున్నారు, వాళ్ళ ఓటు బ్యాంకుని అంతా కూడా వాడుకున్నారు. కానీ ఈసారి మహిళలు ఓటు బ్యాంకు అమ్ముకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దోచుకున్న సొమ్ము చాలా ఉంది కాబట్టి పంచి పెడతారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. ఈరోజు ఆ డబ్బులు తీసుకోవాలని చెప్తున్నాం మా చెల్లెళ్ళకు కూడా, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అడుగుతున్నారు. ఎందుకు చెప్తున్నాం ఇదంటే గతంలో మీరు చూసినట్టయితే బీసీ బంధువే కానీ, మహిళా బంధువే కానీ, దళిత బంధువైనా కానీ, డబల్ బెడ్రూమ్లే కానీ, వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన దళిత ముఖ్యమంత్రి కానీ ఏది కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు అసెంబ్లీలో మాకే సిగ్గు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారని. ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఈరోజు మాకే ఉంది, ఈరోజు మేమే రూలింగ్లో ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మైండ్ దొబ్బింది అందరికీ. ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వేయని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము ఖండిస్తున్నాం. ఈరోజు జీఎస్టీల పేరు మీద దోసుకు తింటున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలే కానీ, ఈరోజు మీరు చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ ధరలే కానీ
గ్యాస్ ధరలే కానీ 1100 పై చిలుకుంది. 1150, 1200 వరకు. సబ్సిడీ అడిగితే మహిళా కాంగ్రెస్ గొడవ చేస్తే, ఆ రోజు ధర్నాలు చేస్తే ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారు. సబ్సిడీ ఇవ్వకపోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్నీ కాదు. ఎసెన్షియల్ కమాడిటీస్ పెంచుతూ పోతున్నారు. అల్లం వెల్లుల్లిపాయ ఈరోజు రేటు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నియంత్రణలో పెట్టలేని ధరలు. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు కానీ, స్మృతి ఇరానీ గారు కానీ, ఇక్కడ కల్వకుంట్ల కవిత కానీ ఏ రోజన్నా చిత్తశుద్ధి పెట్టారా అని అడుగుతున్నా. ఈరోజు పార్లమెంటులో 100% కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ ఒకసారి ఓటు వేస్తానని చెప్పి మా చెల్లెలు చెప్తున్నారు. వస్తూ నేను చాలామందితో మాట్లాడుకుంటూ వస్తున్నాను. బస్ ఫ్రీయే కానీ మేము ఇచ్చిన 6 గ్యారంటీలు, సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా కూడా చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 7,00,000 కోట్లు నెత్తిలో అప్పు పెట్టేసింది. ఈరోజు అక్కడ చూస్తే బీజేపీ ఆ విధంగానే దోసుకు తింటుంది. మేము గత సంవత్సరాలలో మీరు ఒక గ్రాఫ్ చూసినట్టయితే మేము ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్ల అప్పులు చేయలేదు. కాళేశ్వరం చూడండి, మేడిగడ్డ ప్రాజెక్ట్ చూడండి, ప్రాజెక్ట్ పైన దోచుకున్నాడు కేసీఆర్. ఈరోజు మళ్ళీ ఇంకా భుజాలు దొంగ అంటూ భుజాలు తడుముకుని మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. వీళ్ళకి ఎక్కడైనా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతాను. మహిళలకు పెద్దపీట ఏ పార్టీ వేయకున్నా కూడా అది వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక సామెతనే ఉంది. వాళ్ళ వినాశకాలం వచ్చింది, పోయే కాలం వచ్చింది. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ప్రభుత్వం పడిపోతుంది, పెట్టుబడులు రావు అంటారు. పెట్టుబడులు బ్రహ్మాండంగా పోయి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. బ్రహ్మాండంగా ఈరోజు మీరు చూసుకున్నట్టయితే 40,000 పైచిలకు తీసుకొని వచ్చినారు, 40,000 కోట్లు. ఈరోజు ఎక్కడ మా ప్రభుత్వం వస్తుందో అని చెప్పి భయానికి ఖజానా ఖాళీ చేసి ఏ ఒక్క పేషీకి వెళ్ళి ఏ ఒక్క ఫైల్ తిరగదూరితే వేల కోట్ల అప్పులు. ఏం చేశారు, ఎవరు జోబులకు పోయారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది మేమిచ్చిన లెక్కలు కావండి, అక్కడ ఉన్న ఐఏఎస్లో ఐపీఎస్ ఇచ్చిన లెక్క. ఈరోజు మెడికల్ డైరెక్టర్స్యే కానీ, ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో సోదాలే కానీ జరుగుతున్నట్టయితే చూస్తున్నారు. లక్షల కోట్లు వాళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాయంటే మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మీకు కనపడుతూనే ఉంది. ఇది మేమేదో తీసి వైట్ పేపర్ పెడితే కాదండి. వైట్ పేపర్ పెట్టకన్నా ముందు మేము చెప్పాం వైట్ పేపర్ పెట్టి మాట్లాడతామని. ఈరోజు మేము అన్ని వైట్ పేపర్ పెట్టి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎక్కడికి అసెంబ్లీలోకి వచ్చి కూర్చోరు. దొరతనం అన్నాడు, మరి దొంగ అయినాడా అని అడుగుతున్నా. ఈరోజు దొరగా బతికినోడు ఈరోజు దొంగనా అని అడుగుతున్నా. దొంగల్లాగా ఎందుకు పారిపోతున్నారు? ఎవ్వరు ఒక్క మాట మీద ఉండరు. హరీష్ రావు గారు 5,000 కోట్లు జమ చేసుకున్నాడు పాపం ముఖ్యమంత్రి అవుతారని. కేసీఆర్కి కేటీఆర్కి పడకనే ఆయన దొబ్బేస్తే కాలు ఇరిగిందని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఈరోజు వాళ్ళ మధ్యలో ఐక్యవత్యం కరువైందని అడుగుతున్నా. ఈరోజు మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మహిళలకు పెద్దపీట వేస్తా అంటున్నారు. 33% కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ రూల్స్ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మా చెల్లెళ్ళందరూ కూడా 240 ధర్నాలు చేసి ఫస్ట్ ఆస్పెక్ట్లో మహిళా కాంగ్రెస్ ఉంది కాబట్టి మహిళా కాంగ్రెస్లో ఉన్న జిల్లా ప్రెసిడెంట్లే కానీ ఇక్కడ ఉన్న కార్యవర్గానికి సంబంధించిన చాలామంది పనిచేశారు. వాస్తవంగా రూలింగ్లో లేనప్పటికీ మేము చేసిన ధర్నాలు ఎన్ఎస్యుఐ కానీ యూత్ కాంగ్రెస్ కూడా చేయలేదు. బీజేపీ ఆఫీస్లకు దూరాము. మహిళలకు సంబంధించి మేము డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసాం. ఈరోజు మా సంరక్షణ కూడా చేయలేని పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ ఉంది. సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుంది. వాళ్ళ ఎంపీలను వెనకేసుకొస్తాడు ప్రధానమంత్రి. ఈరోజు లైంగిక వేధింపులు, మా పిల్లల్ని రెజ్లర్లు చేయాలి, బాక్సర్లు చేయాలి, ఈరోజు అన్ని రంగాలలో రాణించాలి ఉమెన్ అని చెప్పి ఈరోజు మహిళలని పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ప్రెసిడెంట్ని కూడా ఇన్విటేషన్ ఇవ్వకుండా అవమానించింది వాళ్ళ ప్రభుత్వం. వాళ్ళకు మహిళల పైన చిత్తశుద్ధి ఉందా అని అడుగుతాను. ఎక్కడెక్కడ లైంగిక వేధింపులే కానీ, కిడ్నాప్లే కానీ, రేపులు కానీ చేస్తుందంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. మీరు గమనించాలి అది. ఈరోజు ప్రధానమంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా ఎఫ్ఐఆర్ కట్టడానికి కూడా సుముఖత చూపించట్లేదు. యోగి ఆదిత్యనాథ్ గారి యూపీలోనే చూడండి, ఎక్కడ చూడండి. మేము ముందు చెప్పాం పెప్పర్ స్ప్రే జోబులో కారం పొడి పెట్టుకొని వెళ్ళాలని మా చెల్లెళ్ళకి ధైర్యం చెప్పాం. లా అండ్ ఆర్డర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీలో కానీ మొత్తం క్షీణించిపోయింది.
మహిళల భద్రత, మహిళల సురక్ష మాత్రం నేను చెప్పలేము. ఒక మహిళ రాత్రి నడవాలంటే కూడా ఎక్కడ కూడా వాళ్ళకు అక్క నిజం కూడా అధైర్యపడుతున్నారు ఈరోజు అంటే వీళ్ళ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లా అండ్ ఆర్డర్ మళ్ళీ చక్కదిద్దుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబులే కానీ ప్రతి ఒక్క ఆఫీసరే కానీ కుర్చీలో కూర్చుంటున్నారు, బయట డ్యూటీ చేస్తున్నారు. ఈరోజు మా చెల్లెళ్ళందరూ బయట తిరుగుతున్నారు, ఎక్కడ కూడా భయపడట్లేదు. అంటే మైనర్ రేప్స్లో ఎక్కడ కూడా చిత్తశుద్ధి. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని మేము ఎందుకంటాం? ప్రతి ఒక్క బిల్లుకి బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందా లేదా చెప్పండి. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి బిల్లుని సపోర్ట్ చేశారు. ఏ దాంట్లో కూడా వీళ్ళు సపరేట్ కాదు. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము సపరేటు అంటారు. కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నా. ఉన్న ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న డిప్యూటీ సీఎంని కూడా సిసోడియా గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి కల్వకుంట్ల కవిత ఎందుకు మీకు మూటలు వచ్చాయి ఇక్కడి నుంచి అని చెప్పి ఆగుతారని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారికి ఆ రోజున్న ఆస్తులు ఏంటి, ఈ రోజున్న ఆస్తులు ఏంటి? కేటీఆర్ ఎక్కడుండే ఉద్యమం చేశాడా? ఉద్యమకారులను విస్మరించారు. మా పిల్లలు చదువుకోకుండా చేశారు. మహిళలకు పెద్దపీట వేయలేదు, అందుకే వాళ్ళని బొందబెట్టారు. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ రెపరెపలాడుతుంది కాంగ్రెస్ జెండా. మేము గెలుస్తాం ఈ లోక్సభ పార్లమెంటు 100%. ఎవరు చూసినా కూడా మహిళలందరూ కూడా ఈరోజు బస్ ఫ్రీ అంటే బస్ ఫ్రీలో ఆ రాద్ధాంతం చేస్తున్నారు. సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడడం నిజంగా కూడా శోచనీయం. అవును, నిజంగానే మగవాళ్ళకి సీటు దొరకట్లేదు. ఈరోజు నిజంగా సామాన్య ప్రజలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా పేద ప్రజలతో నడుచుకుంది, పేద ప్రజలతోనే ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాలకు ఎప్పుడు కూడా మేము పెద్దపీట వేస్తాం కూడా. ఈరోజు ఎంతమంది మహిళలు తిరుగుతున్నారో లెక్కలతో పాటు మా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తున్నారు. ఈరోజు ఏ పుణ్య తీర్థం వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి చేసి పెట్టింది. ఈరోజు జిఎస్టీలు వ్యాట్లతో చంపేస్తున్నారు మమ్మల్ని. పెట్రోల్ డీజిల్ ధరలే కాకుండా నిత్యావసర సరుకులు టమాటా ధర అప్పుడు 100కి చేరిండే, ఉల్లిపాయల ధర చేరిందంటే నిర్మలా సీతారామన్ గారు ఉల్లిపాయలు తినొద్దని చెప్పి పాపం చెప్తున్నారు. మా పెద్దక్క మరి ఇక్కడి నుంచే పోయింది, సెంట్రల్ మినిస్టర్ అయింది, సంతోషం. ఒక మహిళ ఉల్లిపాయల రేట్లు కంట్రోల్ చేయలేని ఈమె అక్కడ కూర్చోవడం కరెక్టా అని అడుగుతున్నా. ఈరోజు ఫ్రాడ్ డిగ్రీస్ పెట్టుకొని మాట్లాడుతున్న ప్రధానమంత్రి కానీ స్మృతి ఇరానీ కానీ ఏం జవాబు చెప్తారు? మా పిల్లలకి బీటెక్లు ఎంటెక్లు డిగ్రీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఆయన బీజేపీ. ఈరోజు బీఆర్ఎస్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది. ఇక్కడ కూర్చున్న చెల్లెళ్ళందరి పిల్లలకి ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు. ఈరోజు పాలేర్పని చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు. కాబట్టి అందుకే మేము అన్నిటికీ నోటిఫికేషన్స్ ఇస్తున్నాం. కానిస్టేబుల్ నోటిఫికేషన్స్, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా బయటకు వస్తుంది. మా పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలి. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, ఎక్కడుంది? నీళ్ళు ఎక్కడున్నాయి? ఈరోజు మేడిగడ్డ చూస్తే తెలుస్తుంది, కాళేశ్వరం పర్రెలు చూస్తే తెలుస్తుంది. ఇన్ని కమిషన్లు తరతరాలు తినేంత మాట్లాడతారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు. ప్రోటోకాల్ నేను మాట్లాడతాను. మరి సీఎం అన్న కొడుకు భద్రాచలానికి ఏ విధంగా తీసుకెళ్ళినాడు పట్టుబట్టలు? ప్రోటోకాల్ మాట్లాడతారు. మరి కేటీఆర్ ఏం జవాబు చెప్తాడు? గుంత కనిపిస్తే 1000 ఇస్తానన్నాడు, 1000 ఇవ్వకపోగా ఈరోజు దౌర్జన్యానికి ఎగబడుతున్నారు. గుండాయిజంకి అందరికీ చెక్కు పెడుతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చెక్కు పెడుతుంది. రత్తి మహావీరులు ఉన్నారు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు కాకుండా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటి రెడ్డి గారు ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా మేమందరం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిస్తే మేము వెళ్ళి ఈ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడినామని అబద్ధాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రావాలి అసెంబ్లీకి. ఇంట్లో కూర్చొని నల్గొండ సభల్లో మాట్లాడడం గొప్పతనం కాదు. ఒక మగవాడు ధైర్యం ఉండాలి. గడ్జున్న సీఎం అన్నాడు, అమరవీరుల గురించి మాట్లాడినాడు. అమరవీరులకి ఏం చేశారు? 200 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాం, 25,000 పెన్షన్ ఇస్తున్నాం. మేం చేస్తున్నాం న్యాయం, వాళ్ళు చేయలేదు. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా చెక్కు పెట్టేసి పక్కన పడేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు బజ్జీలు పకోడీలు తలాంచుకోమని చెప్తాడా ప్రధానమంత్రి? ఇదేనా వాళ్ళ చిత్తశుద్ధి? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా. ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కానీ చిత్తశుద్ధి లేకుండా కాబట్టి మహిళలు ఆలోచిస్తున్నారు. 100% రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతానని చెప్తున్నారు.
ఎన్ని రాజకీయాలు చేసినా బస్ ఫ్రీ ఆగదు, 500కు పక్కా సిలిండర్ ఇస్తున్నాం. ఇంకా కూడా రాబోయే కాలంలో మేము అందరికీ ఇవ్వాలని చెప్పి ఒక సూచన సలహా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఏ విధంగా. కానీ ఇది మా కష్టకాలం అయినా కూడా మేము బయట నుంచి తీసుకొస్తున్నాం డబ్బులు, పెట్టుబడులు బయట నుంచి తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా ఏ పథకం ఆపకుండా నడిపిస్తున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీయే కానీ, 500లకు సిలిండరే కానీ, బస్ ఫ్రీయే కానీ ఈరోజు మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు సోనియా గాంధీ గారిని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకు ఆశీర్వదిస్తున్నారు? పేద ప్రజల కోసం పెద్దపీట వేసింది కాబట్టి. రాబోయే కాలంలో ఫీ రియంబర్స్మెంటే కానీ, స్కాలర్షిప్సే కానీ, ఉద్యోగాలకే కానీ ప్రతి దానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దయచేసి మహిళలందరికీ కూడా ఈ వేదికగా నారీ న్యాయ సమ్మేళన్ అనేది మేము ఎందుకు జరుపుతున్నామంటే ఈరోజు మాకు చదువు కానీ, మా ఆరోగ్యం గురించి కానీ ఎక్కడ ఈ 2 ప్రభుత్వాలు పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. బీజేపీ ఇప్పుడు కూడా పట్టించుకుంటలేదు కాబట్టి మేము 2500 ప్రతి మహిళకి వేస్తానంటాం. ఎందుకు వేస్తానన్నాం? ఈరోజు చాలని తిండి ఒక్క పూట తింటారు, ఒక్క పూట పస్తులు ఉంటున్నారు మా చెల్లెళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేసింది కాబట్టి 100% సోనియా గాంధీ గారికి మళ్ళీ పట్టం కడతానంటున్నారు. ఈరోజు ఎవరి ఖాతాలో కూడా సిలిండర్లే కానీ ఈరోజు ప్రధానమంత్రి ఏం మాట్లాడతాడు? హర్యానాకి వెళ్ళినప్పుడు 450కి మేము సిలిండర్ ఇస్తానంటాడు. మరి ఈయనేమో 400కే ఇస్తానంటాడు. మరి ఖజానా ఖాళీ ఉంది అన్న మాజీ మంత్రి వర్యులు కేసీఆర్ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా ఇస్తానన్నాడు? మాకే ఇంత కష్టం అవుతుంది, ఏ విధంగా ఇస్తానంటారు? దళిత బంధు పేరు మీద వాళ్ళ మంత్రులు దోచుకున్నాడని స్వయాన ముఖ్యమంత్రి చెప్పినాడు. మరి మంత్రులు ఆ చిన్న డబ్బులు పేద ప్రజలకు వచ్చే దగ్గర కూడా దోచుకుంటున్నారు. ఎక్కడ చూడండి సర్వే నంబర్లు మార్చి ధరణి పోటలు పెట్టి దోచుకున్నారు, పోడు భూములు దోచుకున్నారు. ఈరోజు ఏది వదిలిపెట్టినారు బీఆర్ఎస్ పార్టీ. అందుకే మేము బందిపోటు రాష్ట్ర సమితి అలీబాబా 40 స్టోర్ అందరిని కూడా తరిమి కొట్టాలని చెప్పి పిలుపునిస్తుంది మహిళా కాంగ్రెస్. నారీ న్యాయ సమ్మేళనంలో మేము ఇదే చెప్తున్నాం. ఎడ్యుకేషన్కి పట్టం కడతాం, వాళ్ళ ఆరోగ్యానికి పట్టం కడతాం, వాళ్ళ జోబులలో 2500 వేసి వాళ్ళకి ఏ విధంగా ఒక పూట భోజనం కాదు 2 పూటల భోజనం పెడతాం. రాబోయే కాలంలో 9 వస్తువులు ఏ విధంగా మేము గతంలో ఇచ్చామో దానికి కూడా ఒక కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తాం. అధైర్యపడద్దు, ఏ సంక్షేమ పథకాలు రద్దు కావు, ఆ వారంలో పడిపోతుంది అన్నాడు. మరి 48 గంటల్లోనే బస్ ఫ్రీ అమలు చేసిన ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా మా చెల్లెళ్ళందరూ చప్పట్లతో ఒక్కసారి నిజంగా వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. సోనియా గాంధీ గారు కోరుకున్నారు, ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేశారు. మేము చెప్పాము, కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు లీడర్లను చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముష్టి అడుగుపోతుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ. మా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు అని అంటే మాకు ఉన్న సత్తా. కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ కొరత లేదు, లీడర్స్ని తయారు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేమందరం కూడా ఇదే మాట మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ వేదికగా మండల్, బ్లాక్, బూత్ దాంతోపాటు విలేజ్ కమిటీస్కి ఒక కార్యాచరణ మేము రూపొందించుకొని వచ్చాం. పార్లమెంట్లో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని చెల్లెళ్ళందరికీ చెప్తున్నాను. 1000 కోట్లు జీఎస్టీ పేరు మీద, వ్యాట్ పేరు మీద దోసుకు తిన్నారు. కాబట్టి మీ అందరూ కూడా 100% ఎవరు డబ్బులు ఇచ్చినా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అది మనం దోచుకున్న సొమ్ము కాబట్టి తీసుకోండి, హస్తం గుర్తు కొట్టేయాలని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.